సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పేదే ఉంది. వారి ప్రతి ఒక్క ఫ్యాన్ గుండె చప్పుడే వారి గురించి చెప్తుంది. మరి కృష్ణ గారి తర్వాత మహేష్ బాబు గారి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. అండ్ అదే ఫ్యామిలీ నుంచి ఇంకొక నటవారసుడా అని అందరూ చూస్తున్నటువంటి తరుణంలో సుధీర్ ఇస్ ఎంటరింగ్ ఇంటూ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ హిస్ మూవీ SMS. మరి ఈ సందర్భంలో వీ హ్యావ్ అ స్మాల్ చాట్ విత్ సుధీర్ అండ్ అలాగే మహేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. హలో అండి. హలో. ఎలా ఉన్నారు ఇద్దరు? మహేష్ గారు యాజ్ యూజువల్ ఆల్వేస్ ఫైన్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఈ పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ మీద లేకపోతే నమ్రత గారు అది ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ లో చూసాము అదే మీ పెయింటింగ్ ఇంట్రెస్ట్. నమ్రతనేనండి. సుధీర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఆల్రెడీ ఏం మాయ చేసేవే సినిమాలో కనిపించారు, కానీ యాజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో SMS మూవీ ద్వారా కనిపించబోతున్నారు. ఇలా సుధీర్ గారు మూవీ చేయబోతున్నారు, హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? షాక్ అనేది అంటే నాకు ఫస్ట్ తెలియలే సుధీర్కి అసలు. Did he come and ask for a permission? No, I'll tell you exactly. అంటే నాకు ఫస్ట్ అసలు సుధీర్కి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని అసలు తెలియదు. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ దూకుడు అండి. అప్పుడు నేను ఇస్తాన్బుల్లో షూటింగ్ చేస్తాను. అప్పుడు నాకు నమ్రతతో నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఇలా సుధీర్ ఇంటికి వచ్చాడు, షోరీలు చూపించాడు అన్న. సుధీర్ షోరీలు చూపించాడు, నాకు అర్థం కాలే అప్పుడు. అంటే లేదు షోరీలు చేశాడు, చూశాను మొత్తం. అంటే ఎందుకు షోరీలు ఎందుకు చేశాడు అని అంటే తర్వాత అప్పుడు నాకు అడిగేది అనమాట. అంటే అప్పుడు నమ్మతో చెప్పింది, ఐ థింక్ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది సుధీర్ కానీ. సో ఫస్ట్ నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే నాకు ఎప్పుడు తెలియలేదు, సడన్ జోల్ట్ లాగా ఉండేది అనమాట. సో దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ కమ్ అండ్ ఐల్ టాక్ టు హిమ్. ఇప్పుడు వచ్చినప్పుడు ఫ్రాంక్లీ ఫస్ట్ నాకు ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్. అంటే సడన్గా ఎలా వచ్చింది ఏంటి అంటే యాక్టింగ్ అంటే అంటే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్. ఇట్స్ అంటే అంతకుముందు మీ ఇద్దరికి ఎన్నేళ్ల నుంచి అనుబంధం ఉందండి? అప్పుడు ఎప్పుడు కూడాను హీ నెవర్ స్పోక్ అబౌట్ నెవర్ లైక్ హీ వాజ్ ఐ థింక్ మ్యారీడ్ టు మై సిస్టర్ ఇన్ 2006. ఓకే. అండ్ ఐ థింక్ ఏ మాయ చేసావే హీ జస్ట్ నాకు మందులో చెప్పింది ఏంటంటే ఊరికే ఒక రోల్ చేశాడు వచ్చాను. బట్ ఐ డెంట్ నో దట్ హీ వాజ్ inclined towards films. Yeah, films. So then I wanted to talk to him that సినిమాలు అంటే ఇట్స్ ఇట్స్ చాలా లక్ చాలా ఉంటుంది, ఫ్యాక్టర్స్ ఉంటుంది, చాలా కష్టపడి పని చేయాలి. అండ్ ఐ జస్ట్ వాంట్ టాక్. బట్ బిఫోర్ ఐ కుడ్ టాక్ టు హిమ్ హీ షోడ్ మీ ద షోరీల్. ఓకే. సో షోరీల్ అప్పుడు దూకుడు షూటింగ్ అప్పుడు లీవై షోరూమ్లో ఎక్కడ చేస్తున్నాం. అండ్ ఆ షోరీల్ చూసి ఐ వాజ్ ప్లెజెంట్లీ ఐ వాజ్ షాక్డ్ అండ్ టు సీ దట్ షోరీల్. అంటే హీ డిడ్ ఎవ్రీథింగ్, డాన్సెస్ కానీ ఫైట్స్ కానీ సమ్ అన్బిలీవబుల్ థింగ్స్ చేశాడు దాంట్లో. సో అప్పుడు నేను అడిగాను అనమాట సుధీర్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసా నీకు ఇవన్నీ అంటే నాకు అర్థం కాలేదు. అంటే హీ వాజ్ డూయింగ్ సమ్ మిరాక్యులస్ స్టంట్స్ ఇన్ దట్. లేదు ఒక 6-8 మంత్స్ నుంచి నేను మన స్టూడియోలోనే ప్రాక్టీస్ చేశాను. 6-8 మంత్స్ ప్రాక్టీస్ చేసి ఇలా చేసేటి నాకు అర్థం కాలేదు నిజంగా. మీన్స్ ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అంటే టు సీ హిజ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అండ్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ సీను వైట్ల గారు వచ్చారు. అండ్ బిఫోర్ మీ నోయింగ్ ఇట్స్ ఐ షోడ్ ద షోరీల్ టు సీను వైట్ల గారు. సుధీర్ అంటే ఆయన కూడా షాక్ అయ్యాడు. అనగానే చూడండి సార్ అని చెప్పి ఆయన స్క్రిప్ట్ SMS అని సినిమా చేస్తున్నాడు, మీరు కూడా కొంచెం కూర్చోండి అని. బిఫోర్ ఐ కుడ్ సే what I wanted to tell him, I forgot. లెక్చర్ ప్రిపేర్ అయ్యారో అదేమీ జరగలేదన్నమాట. But it's really unbelievable and to see that hard work and dedication and to pull it off. And moreover what I liked in Sudhir is మా ఎవరి హెల్ప్ లేకుండా చేశాడు. ఇట్స్ నాన్నగారు కానీ నేను కానీ ఎప్పుడు ప్రొడక్షన్ అప్పుడు కానీ షూటింగ్ అప్పుడు కానీ మా హెల్ప్ కానీ అదేం లేదు. హీ డిడ్ ఇట్ ఆన్ హిజ్ ఓన్. అండ్ ఐ థింక్ దట్స్ అ గ్రేట్ క్వాలిటీ ఫర్ ఎనీబడి టు సక్సీడ్. ఇట్స్ వెరీ ఈజీ టు సే దట్ మీరు ఎలా చేయండి, బట్ మా హెల్ప్ ఎవరిది లేకుండా హీ ఈస్ డన్ ఇట్ ఆన్ హిజ్ ఓన్. So I think that's a fantastic quality. సుధీర్ గారు ఆయన చెప్పింది నిజమా? అంటే 6-8 మంత్స్లోనే మీరు డాన్స్ మాస్టర్ చేసేసారా? మేము కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం, మాకేం రావట్లేదు ఎందుకు? పైగా అన్బిలీవబుల్ థింగ్స్ అన్నారు మీరు. కొన్ని గోడ మీదకి ఎక్కి 2 స్టెప్స్ వేసి రోల్ బ్యాక్ చేసి అలాంటి స్టెప్స్ చేశారంట. సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, బికాజ్ ఈ రోజుల్లో దే సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ యూ హెవ్ ట్రైడ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అంట. నిజం చెప్పండి, కొద్ది లక్కీ. అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉండడం వల్ల కొద్ది ఫ్లెక్సిబిలిటీ ఉంది, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఒక డాన్సెస్ అంటే ఈ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి సంగీత్కి అట్లా తీసుకెళ్ళిపోయేవాళ్ళు డాన్స్ చేయమని. సో అలా కొద్ది టచ్ ఉంది. సంగీత్ల వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి.